హలో అండి. వెల్కమ్ టు మీ అండ్ మై క్రేజీ కిడ్స్. నేను మీ భరణి మాధవన్. నేను ఇంతకుముందు ఒక షార్ట్ రిలీజ్ చేశాను కదండీ! ఎవరికైనా చాలామంది నన్ను అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? నేను యాస్ ఎన్ ఐటీ ఎంప్లాయీ 20 ఇయర్స్‌గా నేను వర్క్ చేస్తున్నాను. ఐటీ ఇండస్ట్రీలో స్టిల్ ఐ యామ్ వర్కింగ్ అండ్ చాలామంది నన్ను రిపీటెడ్‌గా వేసే క్వెషన్స్‌కి నేను ఈరోజైతే అంటే చాలామంది అడుగుతూనే ఉంటారు నన్ను. సో, అది ఏంటంటే ఇంకా మేబీ నన్ను తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతారు. నన్ను తెలియని వాళ్ళు ఎక్కడ పోయి అడుగుతారు? ఎలా వాళ్ళకి తెలుస్తది? అదేదో మనం ఒక వీడియో ద్వారా పెడితే 10 మందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నానండి. మెయిన్ ఏంటంటే అసలు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఒక ప్యాషన్‌తోనో, లేకపోతే పేరెంట్స్ ప్రెషర్‌తోనో, లేకపోతే ఫ్రెండ్స్ అలా వెళ్తున్నారు, నేను అలా వెళ్ళాలని ఒక గ్రూపు చూస్ చేసుకోవడం గానీ, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిసి తెలియకోకుండా స్టెప్ తీసుకుంటున్నారు. ఇప్పుడేంటంటే చాలా ఆపర్చునిటీస్ ఓపెన్‌లో ఉన్నాయండి. వీ షుడ్ నాట్ ఓన్లీ గో ఫర్ ద బీటెక్, ఎంటెక్ ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ది డే మనం చేసే పనిలో మనకేంటంటే మనము వెనక్కి రాకుండా 100% మనం మూవ్ ఆన్ అవ్వాలంటే మనకి నచ్చిన ప్రొఫెషన్‌లో ఇంట్రెస్ట్ ఉన్నది గాని తీసుకుంటే గనక వీ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అనమాట. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకేదో పేరెంట్స్‌కేదో ఇంట్రెస్ట్ ఉందనో, లేకపోతే ఫ్రెండ్స్ ఇలా ఎళ్తున్నారనో, లేకపోతే ఇంకొకరు అలా ఉన్నారు కదా! నేనెందుకు చేయకూడదు అనేలాగా వెళ్ళకూడదు. మనము ఎడ్యుకేషన్‌ని చూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనకి నచ్చినది మనం ఇష్టంగా చేసే ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకుంటే, మనం 10 కాలాల్లో దాంతో మనకొచ్చే ఇన్‌కమ్ తక్కువైనా కూడా మనము సస్టైన్ అవ్వడానికి ఒక హ్యాపీ సోర్స్ లాగా మనం తీసుకోగలుగుతాం తప్పితే, మనము ఎవరినో చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టయితే చేసుకోకండి. ఐటీలో చాలామంది ఇప్పుడు అలాగే ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. చదువులేమో పేరెంట్స్ సపోర్టు ప్రెషర్ వల్లనో, ఇంట్రెస్ట్ లేకుండానో ఎటో ఒకట బీటెక్‌లు చేసేస్తున్నారు. బీటెక్‌లు చేసినాకేంటంటే వాళ్ళకి యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టుగా మనము జాబ్ సెర్చ్ చేసుకోవాలి. జాబ్ సెర్చ్ ఎలా చేసుకోవాలి? మనకున్నాయి ఇప్పుడు చాలా ఆపర్చునిటీసే ఉన్నాయి. ముందైతే మేము చదువుకున్న టైంలో యూట్యూబులు లేవు. మనకేదన్నా ఒకటి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇన్‌స్టిట్యూట్స్‌కే ఎళ్ళాలి. మనకి వేరే ఆప్షన్స్ లేవనమాట. సో, ఇప్పుడు అలా కాదు. గూగుల్ కొడితే మీకు కావాల్సినన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. వాటి గురించి క్లాసెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎ హ్యాండీ. ఒక ఫోను, నెట్ ఉంటే సరిపోతదనమాట. అంటే మనము ఒక ఫోను, నెట్ ఉంటే మనమేం యూజ్ చేస్తాము? మనకు అవసరం లేనివన్నీ చూస్తుంటాం కూర్చొని. మనకేం అవసరం? మనం ఏం చేయాలి? మనం నెక్స్ట్ స్టెప్ ఏంది? బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. మన టార్గెట్ ఏంటి? వీ హావ్ టు సెటిల్ ఇన్ ద జాబ్. అలా ఎవరు ఉండట్లేదు. ఉంది కదా టైము ఎంజాయ్ చేద్దాం. ఫోన్ ఉంది కదా వీడియోస్ చూద్దాం. ఏం యూస్ అండి? వీడియోస్ ఎందుకు మనకి? మనం ఎందుకు చూడాలి వీడియోస్? అసలు ఫోన్ ఎందుకుంది మన చేతిలో? చదువుకునే దానికే కదా ఉంది. పేరెంట్స్ ఇస్తారు నమ్మి. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే జాబ్ వచ్చే వరకు మనం అట్‌లీస్ట్ మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలి. కష్టపడి 20 ఇయర్సో, 22 ఇయర్సో, 24 ఇయర్సో చదువుతారు. చదివిన తర్వాత ఏంటి ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చేస్తది. ఎందుకంటే జాబ్ తెచ్చుకోలేరు. ఎందుకు తెచ్చుకోలేరు? అసలు ఇప్పుడైతే క్యాంపస్ సెలక్షన్స్ మామూలుగా లేవు. మా టైంలో క్యాంపస్ సెలక్షన్ లేదు. సో, మేము కష్టపడి బయట తెచ్చుకున్నాం. క్యాంపస్ ఇప్పుడు ఇంట్లో కష్టాలు ఎలా ఉంటాయండి? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. మనము వాళ్ళ పేరెంట్స్ ఎలా చదివిస్తారు? కొద్దో గొప్పో మన బిడ్డ బావుంటే చాలని చదివిస్తారు. ఈ పిల్లలకి ఏమైతుందంటే లగ్జరీ అయిపోతుంది లైఫు. మనల్ని ఎట్లా కష్టపడి చదివిచ్చారు? ఎలా మనల్ని చూసుకున్నారు? మన పేరెంట్స్ తిన్నారా లేదా? మనకు అన్నం పెట్టారు గదా! మనల్ని చదివించారు గదా! మనం వాళ్ళని రుణం తీర్చుకునే టైం వచ్చింది. మనం అంతో ఇంతో ఉద్యోగం కష్టపడితే ఇప్పుడు వాళ్ళు చదివించేస్తారండి. చదివించింది దానికి సార్థకత ఎప్పుడొస్తది? మనకి జాబొచ్చినప్పుడు. జాబొచ్చి రూ. 10 మనకి చేతికొచ్చి, అదిగో అమ్మ మా సాలరీ, ఇదమ్మా నా సాలరీ, ఇదిగో నేను కష్టపడి సంపాదించాను. మీరింత చదివించిన దాని వల్లనే గదా నాకు ఈ జాబొచ్చింది. ఇదిగో మీ చదివిచ్చిన దానికి నేను మీకు ఇచ్చే ఒక పువ్వో, పత్రమో ఏదో అంటారు కదండీ! దేవుడికి మనం ఏమిస్తాం? ఏమి ఇవ్వలేం. ఒక పువ్వు ఇస్తాము, ఒక కొబ్బరికాయ ఇస్తాము, ఒక నైవేద్యం ఇస్తాము, లేదా ఒక హారతి ఇస్తాము. ఇవే కదా! అలాంటివే అనుకోండి జీతాలు కూడా.
మనం ఇవ్వాలి కదా! మనం అన్నీ తీసుకోవడం తప్పితే రిటర్న్ అనేది లేకుండా ఉంటే ఎలా అండి? వాళ్ళు హ్యాపీ ఎప్పుడవుతారు? మనం ఒక జాబ్‌లో జాయిన్ అయ్యి మనం ఒక సెటిల్డ్‌గా ఒక 1 మంత్, 2 మంత్స్ అలా కంటిన్యూయస్‌గా మనం జాబ్ చేసుకుంటా అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏమీ చేయకుండా నేను చదివేశాను కదా అని చెప్పి రోడ్లు పట్టుకొని తిరుక్కుంటా, ఫోన్‌లు చూసుకుంటా, ఎంతసేపు నెట్‌లో వండుకుంటా, ఫోన్‌లు మాట్లాడుకుంటా అంటే అవి లైఫ్‌ని ఇస్తాయా అండి? ఫ్రెండ్స్‌లతో తిరుగుతుంటే లైఫ్ వస్తదా? లైఫ్ వేస్ట్ అవుతది. ఎవ్రీ మినిట్ లైఫ్ వేస్ట్. నువ్వు సెటిల్ అయిపోయినాక, జాబ్‌లో సెటిల్ అయినాక, నీ ఫ్యామిలీని నువ్వు సెట్ చేసుకున్నాక, నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయి, నీకొక వైఫో, హస్బెండో వచ్చి, నువ్వు ఒక పిల్లనో కంటే అప్పుడు నువ్వు సార్థకత నీ లైఫ్‌కి. అప్పుడు నీకు మీ పేరెంట్స్ విలువ తెలుస్తది. మీ పేరెంట్స్ పెయిన్ తెలుస్తది. వాళ్ళు ఇప్పుడు మీ మీ నీకొక పిల్లోడో పుడతాడు. వాడికి పాల కావాలి, వాడికి హగ్గీలు కావాలి, వాడికి డైపర్‌లు కావాలి, వాడికి వ్యాక్సినేషన్స్ ఎయ్యాలి. ప్రతి దగ్గర డబ్బు, 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 డబ్బు అని మీ ఆవిడని మిమ్మల్ని సతాయిస్తది చూడండి. లేదా మీ ఆహ్, ఆహ్, మీ ఆవిడలు మిమ్మల్ని గొడవ చేస్తారు చూడండి. హస్బెండ్స్ మిమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇరిటేట్ చేస్తున్నావు మనీ అని సంథింగ్ డిస్టర్బెన్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి కదా! అది యాక్చువల్ లైఫ్. అప్పుడు తెలుస్తది మన పేరెంట్స్ విలువ గాని ఏదైనా కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రొటీన్‌గా నేను చాలా వింటున్నానండి. మా పిల్లోడు చదివేశాడు. వాడేం చేయట్లేదండి. ఊరికే గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఊరికే అటెళ్తూ ఎందుకండి? ఎందుకు తిరగాలి? మన లైఫ్ అదేనా? ఈరోజు కాదు రేపైనా తిరగొచ్చు. ఎల్లుండైనా తిరగొచ్చు. మనం అనుకున్న టార్గెట్ ఎళ్ళిపోయినప్పుడు మీరెక్కడ తిరిగినా ఎవరు పట్టించుకోరు. మీరిప్పుడు ఏమి అనుకున్నవేవి చేసుకోకుండా ఎడ్యుకేషన్ అయిపోయినాక ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి హవరు వాల్యుబుల్. ఇప్పుడు ఒక జాబ్‌కెళ్తారండి. జాబ్‌కెళ్తే ఏమడుగుతారు? వెన్ యూ ఆర్ కంప్లీటెడ్ యువర్ బీటెక్. నేను 2022లో కంప్లీట్ చేశాను. ఏంటి 2 ఇయర్స్ ఏం చేశావు? వై యూ వై యూ ఆర్ టేకెన్ యాస్ ఎ గ్యాప్? 2 ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నావు? నేను ఫోన్‌లు చూసానండి. నేను ఫ్రెండ్స్‌తో తిరిగానంటే దే డోంట్ గివ్ యూ జాబ్. మనం ఏదో ఒక అబద్ధం చెప్పాలక్కడ. ఏం చెప్తాం? ఏదో హెల్త్ ఇష్యూస్ అనో, లేకపోతే ఇంకోటో అని చెప్పినా కూడా నీకు జాబ్ ఇవ్వాలంటే నీకు స్టఫ్ ఉండాలి. స్టఫ్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మారిపోయినాయండి. ఐటీ జాబ్‌లు చాలా 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 చేంజ్ అయినాయి. ముందన్న టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఉండేవి. అవి ఉండేవి. రిటన్ టెస్ట్‌లు ఉండేవి. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ క్లియర్ అయినాక తర్వాత నువ్వు ఫైనల్ రౌండ్‌కి హెచ్ఆర్ రౌండ్‌కి మట్టుకే నువ్వు ఇంటర్వ్యూకెళ్ళేవాళ్ళవు. ఇప్పుడు అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్‌పరెంట్ అనమాట. మీరే అటెండ్ అవ్వాలి. మీరే రాయాలి. మిమ్మల్నే మాట్లాడిపిస్తారు. ఇంకొకటేంటంటే కోడ్స్ ఇస్తున్నారిప్పుడు. సో, మీరు సెలెక్ట్ అవ్వాలంటే గనక ఖచ్చితంగా మీకు ఒక అల్గారిథం ఇస్తారు. ఒక 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 టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్‌కి నీకు కోడ్ ఎలా రాయాలనేది వాళ్ళ కళ్ళ ముందు మీరు కూర్చొని రాయాలి. ఐటీ జాబులు మామూలుగా లేవండి. సో, అంతా చేసి నువ్వు సెలెక్ట్ అయితే గనక నీకు జాబ్ వస్తది. బ్యాక్ డోర్ అంటున్నారు. అసలు బ్యాక్ డోర్‌లో ఎందుకండి జాబ్‌లిస్తారు? నాకు అర్థం కాక అడుగుతాను. పేరెంట్స్ ఏంటంటే బీటెక్ అయిపోయింది గదా! మా పిల్లని బ్యాక్ డోర్‌లో జాయిన్ చేసేస్తామా? లేదా మా పిల్లోడిని బ్యాక్ డోర్‌లో ఏసేస్తామా? ఎందుకంటే ఇప్పటి వరకు మేము కష్టపడి డబ్బులు పెట్టి సంపాదించి చదివించాం గదా! మహా అంటే ఇంకొక 50,000 పెడితే వాడికి బ్యాక్ డోర్‌లో జాబ్ వచ్చేస్తదంటే, వీడికి స్టఫే లేనప్పుడు బ్యాక్ డోర్‌లో చేరి వాడు ఏం చేస్తాడండి? పక్కన వాళ్ళు ఇప్పుడు నేనే అనుకుంటా, బ్యాక్ డోర్‌లో జాయిన్ చేస్తానండి. నాకు 50,000 ఇవ్వండి అని అడుగుతాను. నువ్వు నాకిస్తావు. నేనేదో ఒకటి వాడిని ఫ్రెషర్ కింద ఏసేస్తాను లోపలికి. ఆ డబ్బు నేను తీసుకుంటాను. కంపెనీకి ఏమి నేనివ్వను. సో, లోపల వేస్తారు. వేసినప్పుడు ఏమైతది? వాడికి స్టఫ్ లేనప్పుడు వాడు ఒక నెలలో బయటకొస్తాడా? 2 నెలల్లో బయటకొస్తాడా? అది నాకు సంబంధం లేదు గదా! బ్యాక్ డోర్‌లో జాయిన్ చేసి నువ్వు ఏం సుఖపడతావు? వాడికేందంటే కష్టపడకుండా జాబ్ వేరే వచ్చేస్తది. వచ్చిన వాడు లోపల కష్టపడి జాబ్ చేస్తాడా? 100% చేయడు. ఇప్పుడు ఇన్నేళ్ళు గాలి తిరిగేసినోడు రేపు పొద్దున్న జాబ్ చేసేయమంటే ఎట్ట చేస్తాడు? చేయడు గదా! ఇప్పుడు మనము కష్టపడి చెయ్యి కాల్చుకొని అన్నం వండుకుంటే దాని విలువ తెలుస్తది. అలా కాకుండా రెస్టారెంట్‌కెళ్ళినా డబ్బులు కట్టాలి. ఎవరో ఇంటికెళ్ళామనుకోండి, ఎవరో అన్నం పెడతారు. పెట్టిన దాంట్లో ఒప్పారాలు చెప్పడానికి ఏముంది చెప్పండి? నేను గూడా చెప్తా. ఎందుకంటే నేను వండలేదు గదా! ఇది బాలేదు, అది బాలేదు అని అంట. అదే మనం చేతులు కాల్చుకొని వండుకుంటే చేతులు కాళ్ళు కాల్చుకొని గంజో గింజో పడి కలబెట్టేటప్పుడు వేడిగా అయిపోయి బొబ్బలొచ్చేసి అన్నం విలువ ఎలా ఉంటది మనకి చెప్పండి?
అది చిమిడిపోయినా కూడా పెరిగేసుకొని తినేస్తాం. అవునా కాదా? మీరు కూడా అలాగే చేస్తారు కదా? ఎవరైనా అలాగే చేస్తారండి. కష్టపడింది మనం వేస్ట్ చేయకూడదు. కష్టపడి వండుకున్నాం కదా అని చెప్పేసి మనం ఎవరైనా చేసే పని అదే. అలాగా మనం కష్టపడి జాబ్ తెచ్చుకుంటే, కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం కదా, మనం ఎలాగైనా కష్టపడి ఇంకా కొంచెం కష్టపడితే మనం సస్టైన్ అవుతాము. మంత్లీ శాలరీ వస్తుందని చెప్పి కష్టపడతారు. ఏమీ లేకుండా బ్యాక్ డోర్‌లో జాబులు తెచ్చుకొని ఏమండి చేస్తారు? ఒక్కరోజు కాదు కదా! నెల రోజులు జీతం ఇచ్చినా కూడా వాడు ఇన్సెంటివ్ కింద రెండో నెలైతే తీసి బయటేస్తాడు. సో, ఎవరు కూడా బ్యాక్ డోర్ అని మాట్లాడకండి. ఏదన్నా ఉంటే కష్టపడి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి, మంచి చెడ్డ నేర్చుకుని, ఏం ఖాళీగా ఎందుకు ఉండాలండి ఇంట్లో? నెట్‌లో ఉన్నాయి కదా! నేర్చుకోవచ్చు కదా కోడింగు. ఇప్పుడు బీటెక్ అయిపోయింది. చాలా ఉన్నాయి ఓపెనింగ్స్. జావా ఉంది. ఏఐ ఉంది. ఇప్పుడైతే బాగా బూమ్ ఉంది ఏఐకి. ఇంకా పోతే మనకి గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది. ఇంకోటి గేమ్ డిజైనింగ్ ఉంది. చాలా 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 బూమ్ ఉన్నాయి వీటికన్నిటికి. సో, ఇంకేంటంటే మన అదేంటది వైరస్ గురించి ఇవొకటుంది. తర్వాత పైథాన్ ఉంది. ఇవన్నీ అయితే చాలా బూమ్ ఉన్న లాంగ్వేజెస్. ఖచ్చితంగా మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ వస్తాయి. వీడియోస్ వస్తాయి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ నెట్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి ఫోన్ ఉంటే గనక మీరు వండర్స్ చేయొచ్చండి ఇంట్లో కూర్చొని. మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ పెట్టాలి. మనం ఏం చెయ్యాలి అనేది మనం ఫస్ట్ మైండ్‌లో నాకు నాకిదైతే నేను చేయగలను. ఇదైతే నేను సస్టైన్ అవుతాను. ఇదైతే నేను నేర్చుకుంటాను అని ఒక మైండ్‌లో ఒకటి టార్గెట్‌ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయడానికైనా మన మైండ్ సిద్ధమవుతది. ఏం లేకుండా ఎవరో ఫోర్స్ చేశారు, ఎవరి కోసం నేను చేస్తున్నా, ఎవరి కోసం నేను వస్తున్నా, ఎవరి కోసం నేను తింటున్నా, ఎవరి కోసం నేను పోతున్నానంటే ఐటీ జాబ్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. నాకు రెగ్యులర్‌గా ఫోన్స్ వస్తాయండి. 7 ఇయర్స్, 8 ఇయర్స్ మా కంపెనీ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. నా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయమంటారు? నాకు బెంచ్ లెటర్ ఇచ్చారు. 1 మంత్ అయిపోయింది. నాకు భయం వస్తుంది. నేను జాబ్‌లో సస్టైన్ అవ్వాలి. ఏం చేయాలి? ఇలాంటివంతా అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్‌గా. సో, నేనేం చెప్తానంటే డెసిషన్ తీసుకునేటప్పుడే మనం కంటిన్యూయస్‌గా జాబ్ చేయాలి. లేదా జాబ్ ఇవ్వాలి. నేను బిజినెస్ చేయాలా? లేకపోతే నేను ఇంకొకటి ఐటీ జాబ్ చేయాలా? లేకపోతే నేను ఇంకేమన్నా బ్యాంక్ ఎంప్లాయీ లాగా గవర్నమెంట్ జాబ్స్‌కెళ్ళాలా? లేకపోతే ఇంకోటా అనేది యూ హ్యావ్ టు డిసైడ్ అనమాట. ఇది కూడా డెసిషన్ ఇంకొకరి మీద తోసేసి, ఇంకొకరు చెప్పారు గదా అని చెప్పి మీరు చేయకండి. మీ ఇండివిడ్యువల్ డెసిషన్స్ మీరు తీసుకోండి. అప్పుడే మనకేంటంటే మన లైఫ్ గురించి మనకు క్లారిటీ ఉంటది. ఎవరో చెప్పారు కదా, ఎవరో చేయమన్నారు గదా అని వెళ్తే గనక 100% కంటిన్యూయస్‌గా మనం చేయడానికి మన మనసు అంగీకరించదు. మనసు అంగీకరించినా మైండ్ సపోర్ట్ చేయదు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫ్రీక్వెంట్‌గా నా కొలీగ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా గానీ నన్ను అడుగుతూనే ఉంటారు. సో, అందరూ అడుగుతున్నారు కదా! ఇంకా కొంతమందికి కూడా డౌట్లుండి చెప్పేవాళ్ళు లేకపోవచ్చన్న దీంతో నేను వీడియో చేసి పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక కామెంట్ చేయండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐటీ ఆర్ బిజినెస్ ఆర్ కిడ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను ఫేస్ చేసింది నా సర్కిల్‌లో నాకు ఐడియా ఉన్న పరిధి మేరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫో. థ్యాంక్ యూ సో మచ్.